మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెప్పేసి ప్రతిసారి షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో నేను. ఆ, దాన్ని ఆ పాయింట్కి వస్తే మనము ఇంట్లో అంటే వెనకటి వాళ్ళం అమ్మ బామ్మ కాలంలో ఇంటి చుట్టూ ఆవు పేడతో అలగడం, తులసి పూజ చేయడం, ఇవన్నీ అంటే కడప మీద ముగ్గు పెట్టడం, ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్ దాగి ఉంది. సైంటిఫిక్ రీజన్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిని మనకు ఎలా అలవాటు చేశారు, దానిలో ఉండే ప్రయోజనాలు మనం పొందాలన్న ఉద్దేశంతో మన పూర్వీకులు మనకు అలవాటు చేయడం జరిగింది. దాన్ని ఎలా అలవాటు చేశారు వాళ్ళు అంటే, మనం రోజుకు పచ్చి కొబ్బరి తినమంటే తింటామా? తినం కదా. వాళ్ళు ఎలా అలవాటు చేశారంటే రోజుకొక దేవుడి పేరు చెప్పి ఉపవాసాలు ఉండడం, కొబ్బరికాయ కొట్టడం, గుళ్ళు గోపురాలు, పండగలు పబ్బాలు, ఇంట్లో ఫెస్టివల్స్ ఏది జరిగినా కూడా టెంకాయ కొబ్బరికాయ అనేది మన సాంప్రదాయాల్లో ఉంటుంది. దాన్ని కొట్టగానే మనం తినడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని ఇప్పుడు ఎన్నో రకాల సర్వేలు, ఎన్నో రకాల చేసి చెప్తే కానీ మనకు తెలియట్లా. దాని గురించి చెప్తే పచ్చి కొబ్బరిలో బేసిక్గా 100% ఉండేది మినరల్స్, విటమిన్స్ అండ్ ఫైబర్. దీంతో మనకు లాభాలు ఏంటి అంటే ఇన్స్టంట్ ఎనర్జీ, దాంతోపాటు ఫైబర్ ఉండడంతో జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. మంచి అరుగుదల ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉండదు. అంటే మలబద్ధకం ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ఉండవో మనకు పెయిన్స్ నుంచి రిలాక్స్ ఉంటుంది. అంటే మీకు ఎలాంటి బాధ కలిగించే నొప్పులు ఉన్నప్పటికీ, అంటే రొమటైటిస్, ఆర్థరైటిస్ అయిండొచ్చు, నీ పెయిన్స్ అయిండొచ్చు, ఏ పెయిన్ అయినప్పటికీ కూడా మీకు ఇన్ఫెక్షన్స్, మలబద్ధకము లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఉండవు కాబట్టి మీకు పెయిన్స్ మిమ్మల్ని బాధించదు. దాంతోపాటు మినరల్స్ మీకు ఏమంటారు, డీహైడ్రేషన్ అవ్వకుండా ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను మీకు కలిగిస్తుంది. దాంతోపాటు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏది కూడా మీరు రెగ్యులర్గా పచ్చి కొబ్బరి తిన్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మిమ్మల్ని బాధించవు. మీకు వాటిని అనడం అనేది ఉండదు. అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. దాంతోపాటు మనం పచ్చి కొబ్బరిని చూసినట్టయితే మనం కేరళ వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కేరళియన్స్ ఒక మంచి హోదాలో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పచ్చి కొబ్బరి వల్ల జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు మనం చాలామంది మన పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి ఉండాలని కోరుకుంటాం కదా. ప్రతిరోజు పచ్చి కొబ్బరిని వాళ్ళ డైట్లో మీరు అలవాటు చేస్తే వాళ్ళ జ్ఞాపక శక్తి ఎంత మెరుగవుతుందో మీరే గమనిస్తారు. దాంతోపాటు హెయిర్ అయిండొచ్చు, స్కిన్ అయిండొచ్చు, చాలా వరకు మనకు కెర్లియన్స్ని చూస్తే వాళ్ళకి కర్లీ హెయిర్ ఉండడం, నెయిల్స్ ఉండడం, మంచి ఆరోగ్యమైన స్కిన్ నరిషింగ్ ఉండడం అనేది మనం గమనించవచ్చు. దీంతోపాటు జ్ఞాపక శక్తి, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్, ఏమన్నా ఊరుకుకే ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోతున్నాము, ఎంత కొంతలా గుర్తుకుండట్లేదు. ఇలాంటి అన్నింటినీ కూడా పచ్చి కొబ్బరితో మీరు చెక్ పెట్టేయచ్చు. దీన్ని మీరు 100% పచ్చి కొబ్బరిని రోజు మీ ఇంట్లో మీరు తింటూ మీ ఫ్యామిలీకి తినబెడుతూ, చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువ మోతాదులో మీరు పచ్చి కొబ్బరిని ఎవ్రీడే ఇస్తూ ఉండండి. మీరే మీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, వాళ్ళ లోపల మార్పుని గమనిస్తారు.